నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ నాగుల చవితి స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఈ నాగుల చవితి పండుగని అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది శ్రావణ మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రకృతిలో ఉండేటువంటి అందాలు ఎన్నో, చెట్టు పుట్ట గుట్ట అలాగే పాములు, ఒక్కొక్క దాంట్లోనూ దేవుణ్ణి చూసుకుంటూ ఉంటారు. అలాగే ఈ పావుల్లో కూడా. సో అలా నాగుల చవితి పండుగని జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలతో ఇవాల్టి మన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్జేస్ కి స్వాగతం పలుకుతున్నాను. ఎలా ఉన్నారు? అబ్బా, ఇంతసేపు నేను మాట్లాడుతూ ఉంటే గలగలా మాట్లాడే వీళ్ళు కాసేపు సైలెంట్ గా విన్నారబ్బా. లేకపోతే ఒక్కొక్కరిని వదిలేస్తే మినిమం 24 hours మాట్లాడగలరు. ఆ మాత్రం కెపాసిటీ ఉంది. As of now working for Arca Media Works. ఇంతకు ముందు నేను ఆర్జేగా పని చేసేదాన్ని. ఓ, ఇప్పుడు చేయట్లేదా? I left it. But I will be back as an RJ. సో చిన్న గ్యాప్ తీసుకున్నావు. చిన్న గ్యాప్. అంతేనా? ఈ గ్యాప్ లో ఇక్కడ మాట్లాడడానికి వచ్చావు. అదే ఇక్కడికి వచ్చి గ్రోత్ సంపాదించుకుందాం. గ్రోత్ సంపాదించుకుందాం. ఆశీర్వాదం తీసుకుందావు గానీ వెళ్లే ముందు ఒకసారి. నాది కాదు, అక్కడ లోపల నుంచి ఒకళ్ళు బయటకు వస్తారు. వాళ్ళ ఆశీర్వాదం. ఇక్కడే ఉన్నారు ఒక నాగిని. నో నేను నాగిని కాదు, నేను ఢాకిని. నేను ఆ జాతికి చెందిన స్త్రీని. ఢాకిని, పిశాచి అలాగనమాట. జో, హాయ్ జో. ఎలా ఉన్నారు? ఈ జో చిన్నపిల్లప్పటి నుంచి, అంటే నా చిన్నతనం నుంచి నాకు తెలుసు జో. జోకి ఆ తర్వాత పెళ్ళవడం. ఈ జో చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు అంటారు అనుకుంటే నా చిన్నప్పటి నుంచి తెలుసు. అదే సో ఈ జో పెళ్ళవడం, హ్యాపీగా అత్తమామలతో సుఖంగా కాపురం చేయడం, ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. పూజా విధానంలో కథ చదువుతారు చూడండి, అలాగా చవితి కథలాగా ఇదొక కథ. వెరీ హ్యాపీ. అండ్ చిన్నప్పటి నుంచి చాలా సార్లు నాగుల చవితి అంటే కంపల్సరీ ఇంట్లో పెద్దవాళ్ళు గుడికి తీసుకెళ్తాం, పుట్లో పాలించడం, అది బాగా అలవాటు. లోతుగుంట్లో ఒక టెంపుల్ ఉంది యాక్చువల్లీ, లోతుగుంట్లో లాల్ బజార్ దగ్గర చాలా పెద్ద టెంపుల్. నేను వెళ్ళాను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అక్కడ. అక్కడ నీకు ఆ గుడి ప్రాంగణం అంతా కూడాను విగ్రహాలు ఉంటాయి. అసలు వెళ్తే ఒక తెలియని ఇది వస్తుంది ఆ టెంపుల్. సో అక్కడికి ఎక్కువ వెళ్తాను ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్. ఓకే. సునీత, హాయ్ సునీత. సూపర్ సుమా గారు, మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సునీత. మీరేం చేస్తున్నారు ఇప్పుడు షో? నేను రేడియో సిటీ 91.1 లో గత 3 years నుంచి 11 to 2 చేస్తున్నాను. 11 o'clock ఫ్లాష్ బ్యాక్ బాగా ఫేమస్ అన్నమాట. ఈ 11 to 2 టైంలో మీరు ఎన్ని మినిట్స్ మాట్లాడాల్సి వస్తుంది టోటల్ గా? 25 to 30 minutes. మిగిలిందంతా పాటలకిను యాడ్స్ కి వెళ్తూ ఉంటుంది. అవును, విన్నారా? కానీ ఈ గంటలో నేను అదే మరి 48 నిమిషాలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే ఆర్జే అనే పేరు ఇచ్చారు. మీకు లేదు కదా? నేను చెప్తాను. అందుకే నెలంతా సంపాదించేది మీరు ఒక్క షోలు సంపాదించారు. అంత లేదమ్మా ఇక్కడ. గ్రేస్ బిగ్ ఎఫ్ఎం లో వర్క్ చేస్తుంది. ఐ లెఫ్ట్ వర్కింగ్ యాజ్ అన్ యాంకర్. ఓకే, ఏదైనా సరే మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే చోట చూసుకోవాలి కానీ చాలా అనవసరంగా 10-15 తగిలించుకొని టెన్షన్లు వేసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెల్కమ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. చెప్పండి. ఇంకా నడుస్తుంది అది? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయింది. మేబీ సీజన్ 2 రోజుల్లో పెళ్ళయింది. అవునా? వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కూడా మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అవును. ఎలా ఉంది? బాగుంది. ఇప్పటి వరకు చాలా చాలా బాగుంది. నేను ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడిగినా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పటి వరకు బాగుంది అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? తర్వాత ఏంటి బ్యాడ్ అవుతుందనా? 15 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ. ఇట్స్ గుడ్ ఓన్లీ కదా? అయితే బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఓకే, రాధా చెప్పండి. రాధా. నేను రెయిన్బో ఎఫ్ఎం అండి. ఐ డూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ టైమ్ షో. నమస్తే, హలో, ఆదాబ్, హైదరాబాద్. లంచ్ డిన్నర్ ఇంట్లోనే? ఇంట్లోనే. సో ఈ 6గురిలో ఈ నాగుల చవితి రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా
కార్డు ఓపెన్. నాగినివో భోగినివో కామకళాయోగినివో వెన్నెలకి విభావరివు జాబిలికి సహోదరివు పాలు పైనది నా ప్రాయం మసకరాతిరిలో నాగినివో భోగినివో కామకళాయోగినివో. మీకు స్టార్ అంటే 20 పాయింట్లు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. కమ్ ఆన్ యా ఆస్క్ ఇట్. క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గా ప్లేట్ పట్టుకొని బిచ్చం అడుగుతారు కదా. కరెక్ట్. బిచ్చం అడగాలంటే చేతులు ఏముంటుంది? చేతులు ఏముంటుంది? బొచ్చే. చిప్పో బొచ్చో చిప్ప బొచ్చో ఉంటే బిచ్చం అడుగుతారు. అదే ప్లేట్ ఉంటే? ప్లేట్ ఉంటే ఏం అడుగుతారా? ఓహో, అంటే వాడి ఉద్దేశంలో ఆ చిప్పో బొచ్చో వాడి ప్లేటు కానీ కాదు. బిచ్చ అంటే సగం వంగిపోయి ఓ అదేదో నత్తుది సత్తుది ఉంటుంది. ఓకే, అలా కాకుండా చక్కగా మంచి ప్లేట్ ఉంటే దాన్ని ఏమంటారు? బుఫే. బుఫే Buffet, బుఫే బుఫే. అబ్సల్యూట్లీ కంగ్రాచులేషన్స్. నేను జనరల్ గా అదంటే పానీపూరీల దగ్గర నించుంటారు కదా పాపం, అప్పుడు కూడా బాబ్ పూరి 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 అని అడుగుతుంటారు కదా, అది కూడా బొచ్చే. సో ఇది ప్లేట్ అన్నమాట. అవును. ఇవాళ వస్తూ ఉంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ చదివాను. ఈ బాంబేలో సమోసాలు అమ్మడానికి ట్రైన్ లో ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక చిన్న రైటప్ అన్నమాట. సమోసా అమ్మేవాడి పక్కన ప్యాసింజర్ కూర్చొని అడిగట, బాబు నువ్వు చాలా కష్టపడిపోతూ ఉంటావు రోజంతాను అంటే, అవును సార్ ఖాళీ అయిపోయింది ప్లేట్ మొత్తం, నాకు ఒక సమోసా అమ్మితే 75 పైసలు కమిషన్ వస్తుంది అన్నట్టు. అవునా అంతేనా పాపం 75 పైసలేనా అన్నట్టు. ఎన్ని అమ్ముతావు రోజుకి అని అడిగట. మినిమం 4000 సమోసాలు అమ్ముతాను అన్నట్ట ఆ ట్రైన్ లో. ఆ లెక్కన వాడి ఆదాయం నెలకి 60,000 అంట. అందులో వాడు ఖర్చు పెట్టేది ఒక 10,000 మాత్రమేనంట. మిగిలిన దాంతో వాడు ల్యాండ్ కొనుక్కున్నాడంట, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకున్నాడంట. వాడంతా విన్న తర్వాత పాప మా సాఫ్ట్వేర్ వాడికి చీనా బతుకు అనిపించిందంట. వాడి నంబర్ ఉంటే కాదు, ఈ సమోసాలు అమ్ముకొని బతకడమే బెటర్ కదా. నేను కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చుంటే నాకు వచ్చేది ఎంత అనిపించిందంట. అలా ఇప్పుడు బిచ్చగాడు అంటే అది గుర్తొచ్చింది నాకు. సరే మీకేమొచ్చింది? పంజరం నింపండి. పదండి మీరు లోపలికి, మీరందరూ కూడా బయలుదేరండి. బ్రేకింగ్ న్యూస్. గుక్క తిప్పకుండా మాట్లాడి అందరినీ అలరించేటువంటి ఆర్జేలు కిడ్నాప్ చేయబడ్డారు. Yes, ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీలోకి వెళ్దాము. 1 2 3 గో. జోనికి 10 పాయింట్స్. థ్యాంక్ యూ. వెయిట్ తగ్గాలనుకుంటే, క్యాలరీస్ బర్న్ చేయాలనుకుంటే చక్కగా మీరు స్టార్ మహిళలు పార్టిసిపేట్ చేయండి. డిఫరెంట్ రౌండ్స్. తొందరగా వెయిట్ తగ్గండి. మీ శరీరానికి ఉండేటువంటి టెన్షన్ పోవాలి అంటే స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయండి. మీ బ్రెయిన్ కుండే టెన్షన్ పోవాలంటే స్టార్ మహిళ చూడండి. రాసుకోండి, తర్వాత మనం బుక్ పబ్లిష్ చేద్దాం. రాసుకో, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో.
12 points. నేను ఈ మధ్య పాటలు పాడి యూట్యూబ్ లో పెడుతున్నాను. అవునా? వావ్, జాగ్రత్తగా వినండి. మనసులోని మాటే వినవా, ఒక్కసారి దరికి చేరవా, ఒంటరినైనే ఎదురు చూడగా ఒక్కసారి హత్తుకోవా. ఇది యాక్చువల్ గా ఇంగ్లీష్ సాంగ్ అన్నమాట. ఐ నో దట్ బ్రోకెన్ ఏంజెల్. దానికి తెలుగు లిరిక్స్ రాసి ఇట్లా చేసాం అనమాట. నేను రఘురామ్ కలిసి చేసాం. సూపర్. సో నువ్వు రీసెంట్ గా లక్ష్మి గణపతి ఫిల్మ్స్ అవుతున్నావు అన్నమాట. రెడీ? 1 2 3 గో. రాధకి 14 పాయింట్లు. 1 2 3 గో. గ్రేస్ కి 16 పాయింట్లు, సంధ్యకి 18 పాయింట్లు. ఏజ్ వరకే. ప్రశ్న ఏంటంటే ఇట్స్ టీ, చల్లగా ఉంటుంది కానీ టేస్టీగా ఉండదు. చల్లగా ఉంటుంది కానీ టేస్టీగా ఉండదు. ఐ థాట్ ఇట్స్ నైస్ టీ. ఐస్ టీ? నో, టీ చల్లగా ఉంటుంది కానీ టేస్టీగా ఉండదు. మీరు విన్న కాకపోతే మీ ఒంటి మీద ఉన్న నగలన్నీ నాకు ఇచ్చే వెళ్ళిపోవాలి. తీసుకోండి, ఎవరికి కావాలి ఇవన్నీ. అయినా కావాలంటే ఒంటి మీద పర్లేదండి. ఇవన్నీ జగదేక వీరుడులో హతిలోక సుందరిలో అల్లు రామలింగయ్య గారికి దొరికిన నగలు లాంటివి. ఇలా మూట కట్టగానే రాళ్ళు అయిపోతూ ఉంటాయి అన్ని. అవునా? అంతే, అంతా ఉష్కాకి. మీరు అడగండి. నేనా? మీ స్టైల్లో ఏమైనా చెప్పండి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడు ఇదే స్టైల్లో గుడ్ ఆఫ్టర్నూన్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ స్టార్ మహిళ. సరే, మీరు ఏదో అడుగుతానన్నారు, అడగండి. కళ్ళజోడు ఉన్నా కూడా చదవలేడు. అయితే నువ్వు నన్ను ఏం అడగలేదు కానీ నేను అడిగాను. కళ్ళజోడు ఉన్నా చదవలేడు. వాడికి చదువు సంధ్య రాదు, అందుకని. సంధ్య కూడా రాదు అసలు. చదువు ఒక్కటే రాదు. మీకు గుడ్ గిఫ్ట్. వాడికి చదువు సంధ్య రాదు. చదువు రాదు, సంధ్య ఉంది. సంధ్య వస్తుంది. సంధ్య చదువు వినిపిస్తుంది, అందుకని. వెళ్ళండి, మీ ప్లేసెస్ కి వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెల్లూరు, కర్నూలు మహిళల్లారా, మిమ్మల్ని కలుసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి మా స్టార్ మహిళ టీం మీ ఊరు వస్తుంది. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు, మీ అడ్రస్ టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. అన్నగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా, బుజిమా 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 రంగేళి, బుజిమా 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 దీవాళి, బుజిమా 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 రంగేళి, బుజిమా 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 దీవాళి. అన్నగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, బుజిమా 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 రంగేళి. బాగా చేసావు.
పాటలో హీరో ఎవరు? శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అపూర్వమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. ఆనాడు మన దేశస్థులందరూ శ్రద్ధాభక్తులతో నాగారాధన చేస్తారు. స్త్రీలు ప్రత్యేకంగా నోములు వ్రతాలు ఆచరిస్తారు. స్త్రీలలో వారు వీరు అనే విభేదం లేకుండా అందరూ నాగదేవతను పూజిస్తారు. పుట్టలో పాలు పోసి నాగులను సంతృప్తిపరుస్తారు. నాగదేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి కలకాలం తమ పసుపు కుంకుమలు కాపాడవలసిందని, తమ కన్న బిడ్డలను చల్లగా పాలించి రక్షించవలసిందని ప్రార్థిస్తారు. ఇంకా ఎన్నెన్నో మొక్కులు మొక్కుతారు. తమ కోరికలు నెరవేరిన వారు ముడుపులు చెల్లిస్తారు. ఈ విధంగా నాగారాధన మన దేశంలో సాంప్రదాయ సిద్ధంగా ఆచరింపబడుతోంది. అయితే ఈ నాగారాధన మన దేశంలో ఎలా ప్రారంభమైంది, మనం అందరం ఆరాధించే ఆ నాగదేవత ఎవరు అనేవి తెలుసుకోవలసిన విషయాలు. ఆ నాగదేవతే మహేశ్వరుని మానసపుత్రి మానసాదేవి. ఈ డైలాగ్ ప్రకారం మహేశ్వరుని కుమార్తె పేరు ఏమిటి? మానసాదేవి. షౌకార్ జానకి గారు, జమున గారు నటించినటువంటి నాగుల చవితి మూవీలోని డైలాగ్ మనం ఇప్పుడు విన్నాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే. అంటూ నువ్విస్తుంటే ఇంకే కావాలి, నీ ఇంగువ సొగసుల గుమగుమ చూసి బచ్చా నోరూరి. తంజావూరు బొమ్మల్లే బలముతొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. సంధ్య గట్టిగా ఒకసారి చప్పట్లు. చాలా బాగా చేసావు సంధ్య. ఈ పాట ఏ సినిమాలోది? లెజెండ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చాలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెల్లూరు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు. సెలక్షన్స్ జరుగు ప్రదేశం వయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర, నెల్లూరు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. మహాభారతం ప్రకారం బలరాముని చెల్లెలు పేరు ఏమిటి? హలో 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 జో చెప్పండి. జో చెప్పండి. ఇక్కడ అసలు నాకు పరిస్థితి కొంచెం అల్లకల్లోలంగా అనిపిస్తుంది. ఓకే, ఏంటి ఎందుకు మీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది? అంటే మహాభారతం అన్నారు, రామాయణం గురించి అడగండి కానీ మహాభారతం గురించి ఆ ప్రశ్న ఏంటో అడగండి, నాకు ఏమైనా సమాధానం తెలిస్తే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మహాభారతం ఒకటే వినిపించింది నాకు. మహాభారతంలో ఏంటి, నేను ఇందాక లైవ్ టెలికాస్ట్ లో చూసాను. ఏంటి ఎవరి చెల్లెలు? బలరాముని చెల్లెలు పేరు ఏమిటి? చెప్తా. ఆప్షన్స్ అదే కావాలా? ఆప్షన్ దానికి 2 minutes కాల్ వేసేసాను. ఏ సత్యభామ, బి సుభద్ర. సత్యభామ. రాంగ్ ఆన్సర్. సత్యభామ కృష్ణుడి వైఫ్. నీకు అసలు తెలీదు, నువ్వు ఆగు. సత్యభామ శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో ఒకరు. శ్రీకృష్ణుడి చెల్లెడు సుభద్ర, సో బలరాముని చెల్లెలు కూడా సుభద్రే. ఇఫ్ A is equal to B and B is equal to C, then A is equal to C. No, that's okay. రోబో సినిమాలో సైంటిస్ట్ గా చేసిన రజనీకాంత్ పాత్ర పేరు ఏమిటి? ఓకే, ఐ గివ్ ఇట్ టు యు. వసీకర్. వసీకర్. నమస్కారం. 6 పాయింట్లు వచ్చాయి నీకు. లాక్కో. సునీత 2, సంధ్య 2. ఆ తర్వాత లీడర్ గ్రేస్. ఏం చేయలేను బుజ్జి. బుజ్జి మా బుజ్జి మా బుజ్జి మా. గ్రేస్ న్యాయం 2.
నటుడు సుశాంత్ నటుడు సుమంత్ కి వరుసకేమవుతాడు? బ్రదర్. సోదరుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చే తీసుకో. జో నుంచి 2, రాధా 1, గ్రేస్ 1. తిను నుంచి 2. మొదటిసారి నాగుల చవితి సినిమా ఏ సంవత్సరంలో విడుదలయ్యింది? అబ్బా 1930s అనుకుంటా. 1940s. ఆప్షన్ తీసుకో. ఆప్షన్స్ ఉన్నాయి అంటే క్లియర్ గా ఐడియా లేదు కదా. ఓకే ఆప్షన్. ఏ 1956, బి 1962. 56. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సంధ్య 1, రాధ గారు 1. అక్కడ పాపం ఉన్నదే తక్కువ. హలో పెరుగుతాయి, ఆగు ఇంకా అక్కడ రాలే, పెరుగుతాయి. ఓకే కాజల్ 1. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. మనం నాగుల చవితి జరుపుకుంటున్న ఈ మాసం పేరు ఏమిటి? కార్తీక మాసం. నేను ఇంట్రోలోనే చెప్పేశాను, పట్టేసింది. 6 పాయింట్లు తీసుకుంది. సూపర్. సునీత 3, సంధ్య 1, కాజలక్క 1, జ్యోతక్కయ్య 1. వైజాగ్ లోని జువాలజికల్ పార్క్ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వండి. ఏ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్, బి రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్. ఇందిరాగాంధీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. నేను రాజ దగ్గర నుంచి 1, జో దగ్గర నుంచి 1. అయితే పాపం సంధ్య దగ్గర తీసుకుంటాను, బాధపడుతున్నప్పటి నుంచి. ప్లీజ్ రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ. ఓకే, ఆంధ్రుడు సినిమాలో హీరో ఎవరు? ఆంధ్రుడు. ఆప్షన్. ఆప్షన్ ఏ రాణా, ఆప్షన్ బి గోపీచంద్. గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సునీత 2, గ్రేస్ 1. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి శేషపాన్పుగా మారిన పాము పేరు ఏమిటి? మీరు ఆప్షన్స్ చెప్పండి. ఏ కాళింది, బి ఆదిశేషు. ఆదిశేషు తీసుకోండి. 3. జో నుంచి 1, సంధ్య 1, సునీత 1. టప్ టప్ పైకి లిఫ్ట్ ఎక్కి కూర్చుంది. పాప లిఫ్ట్ ఎక్కి. దుమ్ చిక్ చిక్ సంచారాగపు సరిగమలో తొలి కలయికలు, సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో. అదుర్సు సినిమాలో హీరోయిన్ ఎవరు? అరే ఒకటి జవానీ. మై నేమ్ ఇస్ అయ్యో సంధ్య. మై నేమ్ ఇస్ షీలా. మై నేమ్ ఇస్ షీలా, షీలా కి జవానీ. మెయిన్ హీరోయిన్ అమ్మా. మెయిన్ నయనతార. కాదు నాకు ఎన్టీఆర్ మూవీస్ అని కనబడు. 6 పాయింట్లు తీసుకో. సునీత దగ్గర నుంచి ఈజీ. 3 తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ నుంచి తీసుకోను. రాధా 1, గ్రేస్ 2. సినీ నటి ఆమని అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సుజాత, బి మంజుల. సుజాత కాదు, మంజుల. సినీ నటి ఆమని అసలు పేరు మంజుల. ప్లీజ్ డాన్స్ యా. నువ్వు లేక నేను లేను సినిమాలో హీరో ఎవరు? నువ్వు లేక పాడమనలేదు, హీరో ఎవరు అని అడిగారు. ఇప్పుడు కూడా అందరూ హీరోస్ కనిపిస్తున్నారా? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తరుణ తీసుకో. తరుణే. అక్కడ 36 ఉంది. మీరున్నారే ఇక్కడ 36 ఉన్నంత మాత్రం నువ్వు తీసుకుంటావా?
తీసుకోకపోతే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? చేయకండి సునీత, your age is not 30. వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నావు నువ్వు? 36 పాయింట్లు ఎంత కష్టపడి సంపాదించిందో తెలుసా నీకు? అలాంటి వదిలేస్తావా నువ్వు తీసుకోకుండా? సుమగారు ప్లీజ్ మీరు మాట్లాడద్దే ప్లీజ్. ఎలా కనిపిస్తుంది నీ కళ్ళకి సునీత? నేను హట్ అయిపోతున్నాను మీ మాటలకి. ఇక్కడ ఇంత మంది ఉండగా వాళ్ళందరి దగ్గర కాకుండా నువ్వు సునీత దగ్గర పాయింట్లు తీసుకోకుండా ఉండగలవా? నేను నిరాహార దీక్ష చేస్తాను ఇక్కడ. ఏమిటి కాజల్, సునీత దగ్గర 3 పాయింట్లు తీసుకుంటున్నావా నువ్వు? ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ తీసుకోవడానికి ఉండదా? సునీత దగ్గర పాయింట్లు తీసుకోకుండానే రౌండ్ ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నావా? సుమగారు ప్లీజ్ ప్లీజ్. సునీత పాప అమ్మాయి మొహం చూస్తే నీకు ఎలా తీసుకోవాలనిపిస్తుంది? సుమగారు ఆ చీర మీరు తీసి అయినా వేరే వాళ్ళ దగ్గర ఏముందని తీసుకుంటావు? బక్క చిక్కిపోయిన ఏనుగు పిల్లలు మేమంతా. 36 పాయింట్లు ఉంది కదా ఆవిడ దగ్గర. సునీత దగ్గర నుంచి 3. అయ్యో అలా ఎలా తీసుకున్నావు? సరేలే తీసుకున్నావుగా. దేవుడా. గ్రేస్ దగ్గర నుంచి 2. రాధా దగ్గర నుంచి 1. ఇదిగో విను జాగ్రత్తగా. ఈ రోజు సోమవారం. ఈ రోజుకి నాగుల చవితితో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏమిటి? కార్తీక మాసం ఫస్ట్ మంత్ కాదు, మండే అని చెప్పింది కదా. ఫస్ట్ మండే అంటే కార్తీక సోమవారం. Correct answer. 4 పాయింట్లు. కార్తీక సోమవారం సందర్భంగా శివ పూజలు ఎక్కువగా చేస్తారు, రుద్రాభిషేకాలు చేస్తారు. అలాగే కార్తీక మాసం శివ పూజలు అనుకుంటారు కానీ విష్ణు పూజలు కూడా చేస్తారు. ఓ గ్రేస్ దగ్గర 1. సంధ్య 2. జో 1. రాధా 2. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. నెల్లూరు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు సెలక్షన్స్ జరుగు ప్రదేశం వయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర, నెల్లూరు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం కాజల్. సమంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం జో. అనుష్క. చూద్దాం. జేజమ్మ గురించి జో అమ్మ చెప్పింది. దట్ ఈస్ అనుష్క ద బ్యూటిఫుల్. 6. నెక్స్ట్ చిత్రం జో. ఆలి. చూద్దాం. ఎంత చేట చీపురు కట్ట. ఆలి గారు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. చుమ్ చుమారే చుమ్ చుమ్ చుమ్
కాజల్. థ్యాంక్ యూ. పండగ పూట అలీ గారు ఎందుకు మీరు పుట్టలోంచి బయట తిరుగుతున్నారు? పుట్టలోకి వెళ్ళండి, కొంచెం పాలు కోడిగుడ్లు అన్ని వేసేస్తారు. నెక్స్ట్ చిత్రం. గ్రేస్. ఆసిన్ కాదు, నేను చెప్పనా? చెప్పు. కాజల్. చూద్దాం. రాంగ్ ఆన్సర్. అది కాజల్. -6. అది నేనే. అది నువ్వే. వాటే భంగిమ. నెక్స్ట్ చిత్రం. గోపిచంద్. సరే చూద్దాం. సారీ, అది మహేష్ బాబు. -6. నెక్స్ట్ చిత్రం. జో. నయనతార. చూద్దాం. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్. నెల్లూరు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు. సెలక్షన్స్ జరుగు ప్రదేశం వయుగండ్ల బ్రహ్మయ్య కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ ఎదురుగా, కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర, నెల్లూరు. నాగుల చవితి ప్రత్యేకమైన స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ఆ గేమ్ ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ తర్వాత గేమ్ ఆడాలి. ఇలా తొడుక్కోండి. ఈ గుడ్డు మీద ఒక రింగ్ పెట్టండి, దీన్ని ఇలా తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా వేసి ఇది కూడా ఇందులో వేసేయండి. అది వేస్తున్నప్పుడు ప్లేట్ లో పడిపోతే ఓకే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆ 4టికి 24, దీనికి 20, 44 మొత్తంగా. అండ్ కూల్ బాక్స్. 1 2 3 గో. మధ్యలో పడిపోయిన దాన్ని కూడా మీరు అందులో వేసేసారు కాబట్టి -3. 18 + 20 38.
చూద్దాం ఏమొస్తుందో మీకు. హండీ సెట్. 1 2 3 గో. సారీ, మీకు దానికి ఏమీ రావలేదు, దీనికి మాత్రం 20 వచ్చినవి. తీసుకోండి. మీకు డిన్నర్ సెట్ వచ్చినది. కంగ్రాట్స్. 1 2 3 గో గో. నీకు కూడా 20 పాయింట్స్. నేనే చూసుకున్నా. శాండ్విచ్ టోస్టర్. మీ వారికి రోజు పొద్దున్న చేసి పెట్టడానికి శాండ్విచ్ టోస్టర్. మళ్ళీ టోస్టర్ అవసరమా? 1 2 3 గో. పాయింట్లు ప్లస్ 20 44. అండ్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 56, అంటే అందులో కనీసం 6 రింగులు పడాలి. ఇది ఏమో 20 పాయింట్లు రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 1 2 3 గో.
పడిపోయి ఉంటే ఈ పాటికి గెలిచేసి ఉండేవాళ్ళు. ఇది ఎందుకంటే తొందరగా ఫినిష్ చేశారు. సో 24 + 20 44. అండ్ ట్రావెలింగ్ సెట్. ఇవాళ మన స్టార్ మహిళ సునీత. ఒక